నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మా ఫ్లాట్ కబ్జా జరిగినాయంటూ కూడా 400 ఫ్లాట్ సంబంధించిన వాళ్ళైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మాకు న్యాయం చేయమంటూ కూడా వాళ్ళైతే ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. వాళ్ళ వర్షం తెలుసుకుందాం. మీరు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం ఏంటి, ఏం జరిగింది, అసలు సర్వే నెంబర్లు ఏంటి, కబ్జా విషయం ఏంటి అసలు? సో మేము అమీన్పూర్ సర్వే నెంబర్స్ 126 నుంచి 130, 135 ఈ సర్వే నెంబర్లో కొన్ని లేఅవుట్స్ ఉన్నాయండి. కొన్ని హుడా లేఅవుట్స్, అది 1983, 84లో లేఅవుట్, కొన్ని జీపీ గ్రామ పంచాయతీ లేఅవుట్స్. వీటిలో మేము ప్లాట్స్ కొంతమంది 83, 84 నుంచి పర్చేజ్ చేశారు. నేను 2006లో పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసినప్పుడు నా ప్లాట్ పొజిషన్ కానీ ప్లాట్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. అయితే 2006 జనవరిలో ఓవర్ నైట్ మా పక్కన కృష్ణంరాజు గారు అని ఆయన ఓవర్ నైట్ ఆల్మోస్ట్ ఒక 400 ప్లాట్స్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే మేము అందరం రెసిస్ట్ చేసాము. అందరం ప్లాట్ హౌస్ వెళ్ళి ఫైట్ చేసాము. తర్వాత కోర్టుకు వెళ్ళి లీడర్స్ని కలిసాము, అఫీషియల్స్ని కలిసాము. అప్పటి నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్గా అన్ని రకాలుగా పోరాడుతున్నాం. అయితే ఫైనల్గా లేటెస్ట్గా మన హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, మీరు రీసర్వే చేసుకొని ఈ ప్రాబ్లమ్ సెటిల్ చేసుకోండి అని. మేమందరం నిజంగా నమ్మాము, అయిపోతుంది మా ప్రాబ్లం. అంటే ఇప్పుడు సర్వే 21st ఏం చేశారంటే, యాక్చువల్గా హైకోర్టు డైరెక్షన్ ఏడీ గారికి ఉంది, మీరంతా ఇది చేసుకుని సాల్వ్ చేయండి. ఏడీ గారు ఎవరో ఒక ఇద్దరిని, ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ని పంపించేసి ఆ ఇన్స్పెక్టర్లు కూడా పర్మనెంట్ మార్క్స్ నుంచి మా బౌండరీ నుంచి పర్మనెంట్ బౌండరీస్ నుంచి చేయకుండా ఎక్కడో లోకల్గా చేసేసి సేమ్ మా మొత్తం 400 ప్లాట్స్ని వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పంచనామా చేశారు. మేము కనీసం సర్వేలో ఇన్వాల్వ్ అయినప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ ఏ పర్మనెంట్ మార్క్స్ కానీ ఏమీ కూడా చేయకుండా చేస్తున్నారు. అందువల్ల మేము అందరం కూడా మళ్ళీ ఒక 3 days నుంచి కంప్లీట్గా మళ్ళీ అందరు అఫీషియల్స్ నుంచి మళ్ళీ పొలిటికల్ లీడర్స్ని కలిసి అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ప్రాబ్లం సాల్వ్ చేయండి. మా ప్రాబ్లం చాలా సింపుల్, ఒక చిన్న బౌండరీ. ఈ బౌండరీ ఎంత ఉంటుంది నార్మల్గా, ఒక 10 సెంట్లు, 20 సెంట్లు, హాఫ్ ఎకర్, 1 acre, 18 acres బౌండరీ కెనాట్ షిఫ్ట్. వాళ్ళు ఏం చెప్పాలి, మీరు ఇక్కడ మేము మూవ్ చేస్తాం, మీరు ముందుకు మూవ్ అవ్వండి. ఎన్ని రోజులు అట్లా మనం మూవ్ అవుతూ పోలేం కదా. సో ఇదంతా కేవలం ఒక సర్వే డిపార్ట్మెంట్ అనుకుంటే హాఫ్ డేలో అయిపోయే పని. 20 ఏళ్ళుగా 400 మంది ఫ్యామిలీలు వెయిట్ చేస్తున్నాం. సార్, ఇప్పటికే ఏకశిలకు సంబంధించిన ఒక వెంచర్ సంబంధించిన వార్తలు వస్తున్నాయి, వాళ్ళు కూడా కబ్జా జరిగిందని బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి, ఇప్పుడే ఈ ఇష్యూని బయట తీసుకురావడం గల రీజన్ ఏంటి? సో ఇప్పుడు ఏంటంటే, మొన్న 21st సర్వే చేసి వాళ్ళకి పంచనామా ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి పంచనామా ఇచ్చేస్తే దానికి నెక్స్ట్ ఇమీడియట్గా బౌండరీ కట్టుకుంటారు. ఇప్పుడు అట్లీస్ట్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, మేము వెళ్ళగలుగుతున్నాం. రేపు బౌండరీ కట్టుకుంటే మమ్మల్ని ఎంటర్ కూడా చేయరు. అందుకోసం ఇప్పటి నుంచి మేము రేపటి నుంచి యాక్షన్ ప్లాన్ కూడా ఏంటంటే, వెళ్ళి మేమే సైట్లో ఉంటాం, ఇంక్లూడింగ్ ఫ్యామిలీతో సహా వెళ్ళి సైట్లో ఉండి సర్వే జరిగే వరకు మేము ఇలా పోరాడదామని డిసైడ్ చేసుకున్నాం అందరం కలిసి. ఓకే, మీకు సంబంధించిన పేపర్స్ కానీ మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీదే ఫ్లాట్స్ అని చెప్పడానికి? ఎందుకంటే ఆపోజిట్ వర్షన్ వాళ్ళు కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర పత్రాలు ఉన్నాయని చెప్పారు. మీ దగ్గర ఉన్న పత్రాలు ఏంటి? సో మా దగ్గర చెప్పినట్లు ఇది హుడా లేఅవుట్, హుడా 1983లో హుడా లేఅవుట్. మేము బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ వెరిఫికేషన్ చేయించుకున్నాము. మా ప్లాట్స్ ఉన్నాయి. ఇది 83, 84లో మేము కొంటే వాళ్ళు కొనింది 2003లో. 2003లో కొనేటప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి అన్ని మా ప్లాట్స్ కనిపిస్తుంటాయి, మేము అంతా కనిపిస్తున్నాం. సడన్గా ఓవర్ నైట్ వాళ్ళు రాలేదు కదండి. మేము 2003లో ఆల్రెడీ ప్లాట్స్ ఉన్నాయి. 2006లో మేము 1983లో, వాళ్ళు 2003లో కొన్నారు. మీ చేతిలో పేపర్ ఆధారాలు ఉన్నాయి? డెఫినెట్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు చూపిస్తానండి, చూడండి. ఇది మా లేఅవుట్లో ఉన్న ప్లేసు. ఇది పర్మనెంట్ మార్క్స్ ఉన్నాయి, ట్రై జంక్షన్, ఇది బై జంక్షన్, ఇదంతా పర్మనెంట్ మార్క్స్. యాక్చువల్గా ఇది మా బార్డర్ ఇష్యూ. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్లాట్ ఇది, ఈ లేఅవుట్ని ఆల్మోస్ట్ ఇది చూడండి, ఇట్లా ఇంత ప్లేస్ ఆక్రమిస్తున్నారు. వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 400 ప్లాట్స్ ముందుకు షిఫ్ట్ అవుతున్నారు వీళ్ళు. సో అధికారులను కానీ కలిసినప్పుడు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ కలిసినప్పుడు మీ యొక్క సమస్య చెప్పినప్పుడు వాళ్ళ నుండి వచ్చిన రియాక్షన్ ఏంటి? రియాక్షన్ చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఈరోజు కూడా ఒక నా ఎంపీ గారిని కలిసామని చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా అందరికి కాల్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా స్టిల్ మా సొల్యూషన్ రావట్లేదు. అందరూ చాలా బాగా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, కాల్ చేస్తున్నారు, కానీ మా సొల్యూషన్ మాత్రం స్టిల్ ఎగ్జిస్ట్. అందుకే మా రిక్వెస్ట్ సీఎం గారికి కానీ మిగతా అందరు లీడర్స్ కూడా ఒకటే, ఎవరైనా మంచి ఆఫీసర్స్ పెట్టి సర్వే చేస్తే ఇట్ ఇస్ హాఫ్ డే వర్క్. బట్ స్టిల్ 20 ఏళ్ళుగా పోరాడుతున్నాం. ఇంకా ఎన్ని రోజులు పోరాడుతాం కూడా తెలియదు. అందుకోసమే రేపటి నుంచి మేము కూడా సైట్లోకి వెళ్ళి కంప్లీట్గా దీని మీద వర్క్ చేద్దామని డిసైడ్ చేసుకున్నామండి. సో ఈ అమీన్పూర్ అనగానే కబ్జాలకు కేంద్రం లాగా వార్తలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ సంబంధించి ఏది వచ్చినా కానీ అమీన్పూర్ అంశం ప్రధానంగా తెరపైకి వస్తుంది. నిజంగా అమీన్పూర్ విషయంలో జనంలో ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు ఇంత ప్రియారిటీ ఇస్తుంది అక్కడ? సో 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి, అమీన్పూర్లో స్టిల్ ఈ రోజు కూడా కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది. రెండోది, సిటీకి దగ్గర ఉండడం వల్ల హై వాల్యూ ఉంది. సో ప్రతి ఒక్కరికి ఐస్ అంతా కూడా ఆ ప్లేస్ మీద పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ప్లాట్స్లో ఇష్యూ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్స్ ఓపెన్ ప్లాట్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈజీగా మా దాంట్లోకి మూవ్ అవడానికి ట్రై చేశారు. అప్పట్లో కూడా అప్పుడు మేము రెసిస్ట్ చేసి మేము కూడా 200 మంది ప్లాట్స్ వెళ్ళి పోరాడాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ పిల్లలకి కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు వచ్చి పోలా, అలా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అడుగులు అడుగుతారు కదండి. అప్పుడు ఒకళ్ళు పెళ్లి కాకముందు పెళ్లి కొన్నారు, పెళ్లి అయిపోయి పిల్లలు వాళ్ళు మనవలు పుట్టారు, ఆయన వచ్చి గోలా. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. దయచేసి న్యాయం చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పండి, మీ సంబంధించిన సర్వే నెంబర్ ఏంటి, అసలు మీ సమస్య ఏంటి అసలు? నా పేరు వెంకటేశ్వరరావు, నేతాజీ అసోసియేషన్ అమీర్పూర్.
మా సర్వే నెంబర్లు 130, 135. మా సర్వే నెంబర్ల మీదకి 133, 134, 156 అతను 18 నుంచి 20 ఎకరాలు ఆక్యుపై చేసుకోవడానికి 2006లో వచ్చాడు. అప్పటి నుంచి మేము చాలా ఇబ్బంది పడుతూ చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు వదులుకొని కొంతమంది ఉద్యోగాలు కూడా ఉద్యోగం కంటిన్యూగా వెళ్ళటం లేదని వాళ్ళని తీసేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము కొంతమంది చిన్న వ్యాపారాలలో నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. వీటిని అన్నింటినీ తట్టుకొని మేము తిరుగుతున్నా కానీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళతోటి కొల్యూడ్ అయ్యి మాకు న్యాయం చేయట్లేదు. మాకు న్యాయం కోర్టులు ఆర్డర్ ఇచ్చినా కానీ తప్పుడుగా వీళ్ళు సర్వే చేస్తున్నారు. అక్కడ చాలా పర్మనెంట్ మార్క్స్ ఉన్నవే. ఇది మా 130 సర్వే నెంబర్కి ఒక పక్క ఐలాపూరు, ఇంకొక పక్క బొల్లారం ఉంటుంది. ఆడ పెద్ద రాక్ ఉంటుంది, రాక్ మీద సన్ మూన్ మార్క్స్ ఉంటాయి. ఆ ట్రై జంక్షన్కి ఇంకా బై జంక్షన్, తర్వాత బాచుపల్లి, అమీన్పూర్, బొల్లారం ట్రై జంక్షన్ ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ఇవన్నీ చెప్తున్నా కానీ వాళ్ళు మా బాధని ఆలకించకుండా వాళ్ళ డబ్బులకు అమ్ముడుపోయి వాళ్ళకి ఫేవర్గా సర్వే చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకొని మా 400 ఫ్యామిలీలు రోడ్డును పడకుండా చూస్తారని, ఈ యంగ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చాలా 1 ఇయర్ నుంచి మేము ట్రై చేస్తున్నాము. ఇప్పటికైనా కానీ మా యందు దయ ఉంచి ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని ఆశిస్తాం. సార్, ఒకవేళ ప్రభుత్వాన్ని కలిసినా కానీ లేకపోతే అధికారులను కలిసినా కానీ మీ సమస్య ఇంకా పరిష్కారం కాకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండవు? ఇప్పుడు రేపటి నుండే మేము నిరాహార దీక్ష చేస్తున్నాము విత్ ఫ్యామిలీస్ తోటి. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు అది 1 వీక్ కానీ 10 డేస్ అయినా ఎన్ని రోజులైనా కానీ మేము దీని మీదనే ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అవసరం అయితే నైట్ కూడా. ఇప్పుడు అక్కడ బౌన్సర్స్ని కూడా పెట్టి ఈవెన్ మా ప్లాట్లలో కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ రానిట్లేదు. అందుకనే మేము ఇప్పుడు మేమైతే వదులుకునే డూ ఆర్ డై లాగా ఇప్పుడు మేము చేస్తున్నాం. మాకు సర్వే వాళ్ళు చూపిస్తారంటారు. సర్వే వాళ్ళని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మేము కరెక్ట్గా చేస్తామంటారు, వాళ్ళు కరెక్ట్ చెప్పరు. మేము ఇప్పటికీ 4 times వచ్చారు, మొన్న 5th time వచ్చారు. 4 times కూడా మేము టెంటేటివ్గా మార్క్స్ తీసుకుంటున్నాం, కోఆర్డినేట్స్ తీసుకుంటున్నాం, మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటున్నాం అని చెప్పారు. నిన్న వచ్చేసి వాళ్ళకి ఈవెన్ ఎంత ఘోరంగా అంటే వాళ్ళు ఎక్కడ చెప్పారో వీళ్ళు అక్కడ పాయింట్లు పెట్టి రంగులేసి వెళ్ళిపోయారు వాళ్ళు పంచనామా రాసి. ఇది చాలా ఘోరంగా చేస్తున్నారు. ఈ ఘోరాన్ని అరికట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది. ఈసారి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఎట్లయినా ఈ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, మా ఇష్యూని కూడా పట్టించుకుంటారని కూడా అనుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో మాత్రం మేము ఎంతో కష్టపడి చెమటోడ్చి 400 ఫ్లాట్లు మేము కొనుగోలు చేసాం. ఒక్కొక్కరు కూడా పిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేసాం. భవిష్యత్ తరాల కోసం కూడా మేము ఫ్లాట్ కొన్నాం. కానీ కొంతమంది మాత్రం మా ఫ్లాట్లు అని చెప్పి తప్పుడు పత్రాలు చూపించి కూడా వాళ్ళు లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కబ్జా చేస్తున్నారు. ఇప్పటికైనా అరికట్టాల్సిన అవసరం కూడా ఉంది. అధికారులు కూడా కొందరు కావాలని వాళ్ళతో కొల్లుడై కూడా మమ్మల్ని అన్యాయం చేసే పరిస్థితి చేస్తున్నారు. ఇక మాకు చివరిగా నిరాహార దీక్షనే మిగిలిపోయింది. ఇక నిరసన కార్యక్రమాలు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామని కూడా ఎవరైతే సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లోని తమ ఫ్లాట్కు సంబంధించిన నష్టపోతున్నామని బాధితులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి కెమెరా పర్సన్ సూరితో సతీష్, దిశ టీవీ.